నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పాతగుంటూరు డిఎస్ నగర్లోని హిందూ శ్మశాన వాటికలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మంగళవారం సందర్శించారు. స్థానికులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాతగుంటూరు డిఎస్ నగర్లోని శ్మశాన వాటికలు అభివృద్ది లేకుండా హిందువులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని ఈ 2 శ్మశాన వాటికలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అవసరమైనటువంటి ప్రణాళికతో ఎవరికి ఎటువంటి అప్రకర్మ భర్మ కానీ అలాగే ఏదైతే దినం చేసుకోవడానికి అవసరమైనటువంటి కమ్యూనిటీ హాల్ కానీ అలాగే వివిధ అవసరాల కోసం మంచినీళ్ళు కానీ డ్రైనేజ్ కానీ కాంపౌండ్ వాల్ కానీ అలాగే వీధి దీపాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే అవసరమైనా అన్ని వాటిగా ఎస్టిమేట్ చేసుకొని అవసరమైనంత వరకు ప్రభుత్వ నిధులతో లేకపోతే కార్పొరేట్ సంస్థల సహాయ సహకారాలతో దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రాబోయేటువంటి 2-3 నెలల్లో ప్రజలకు సౌకర్యార్థం దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సుని మరచిపోయి ప్రైవేటు కంపెనీలాగా వ్యవహరిస్తున్నాయని సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడంతో పేద ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు. పేదల నడ్డి విరిచేందుకే గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచారని సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెరిగి పేద ప్రజలు అల్లాడుతున్న ఈ సమయంలో గ్యాస్ సిలిండర్ ధర పెంచడం దారుణమన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచడం వలన రవాణా రంగం కుదేలవుతుందని ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మస్తాన్ వలీ ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం వలన విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెరుగుతాయని ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్ మండిపడ్డారు. వెంటనే పెంచిన సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా తగ్గిపోయినాయి కాబట్టి ధరలు తగ్గించాలి, ఆ ప్రతిఫలం ప్రజలకు అందేటట్టు చేయాలి. గ్యాస్ 50 రూపాయలు తగ్గించి లేదా 100 రూపాయలు తగ్గించి ఆ ఫలితం ప్రజలకు అందేటట్టు చూడాలి. అలాంటి పెట్రోల్, గ్యాస్, డీజిల్ మీద 2 రూపాయలు సత్యాన్ని అదనంగా పెట్టింది కాదు. వాస్తవంగా ఇంకో 10 రూపాయలు తగ్గించి ఆ ప్రతిఫలం ప్రజలకు అందేటట్టు కేంద్ర ప్రభుత్వం చూడాలి. అలా కాకుండా గ్యాస్ కంపెనీలు, పెట్రోల్, డీజిల్ కంపెనీలుగా ఆ లాభం వెళ్తుంది కాబట్టి ఆ లాభం కూడా ప్రభుత్వానికే రావాలనే పేరుతో ఈరోజు దోచుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సహజంగా ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోరేటట్టుగా ఉండాలి. అట్లా కాకుండా ప్రైవేట్ కంపెనీల మాదిరిగా ఇట్లాంటి అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గినప్పుడు కూడా ఆ ప్రతిఫలం ప్రజలకు అందకుండా ప్రభుత్వమే కొట్టేయాలని చూడటం అంటే దోపిడీ చేయటమే, ప్రజల సొమ్మును దోపిడీ చేయడమే. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి రవాణా రంగం మీద భారాలని తగ్గించాలని, ఏమైనా మన అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గినా కూడా తగ్గించకుండా భారీగా పెరుగుతూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రంగాన్ని సర్వనాశనం చేయకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ఆలోచించి ఈ భారాల మొత్తం తగ్గించేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మెస్ బిల్లులు నెలకి 3,000 నుంచి 4,000 రూపాయలు వస్తున్నటువంటి తరుణంలో ఈ అదనపు ఛార్జీలు గ్యాస్ పెంపుడు వల్ల విద్యార్థుల మీద భారం పడబోతుంది. అదేవిధంగా ఈ మెస్టార్తో పాటు పెట్రోలు, డీజిల్ ఇలాంటివన్నిటికి స్కాలర్షిప్లు, ఫీజు రిమెస్మెంట్ పెరగదు. కానీ దానికి అనుగుణంగా వచ్చేటువంటి ఈ ధరలన్నీ పెరగడం వల్ల విద్యార్థులు పూర్తిస్థాయిలో నష్టపోతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే పునరాలోచన చేయాలి, విద్యార్థుల మీద పడేటువంటి భారాలను తగ్గించాలి, విద్యార్థులకి రాయితీలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. శంకర విలాస్ బ్రిడ్జి పొడవు కుదించకుండా నిర్మించాలని కోరుతూ ఏప్రిల్ 10వ తేదీన చేపట్టబోయే మానవహారానికి ప్రజల మద్దతు కావాలని శంకర విలాస్ బ్రిడ్జి సాధన జేఏసీ పిలుపునిచ్చింది. బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జి సాధన జేఏసీ ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 10న లాడ్జ్ సెంటర్ నుండి హిందూ కాలేజ్ జంక్షన్ వరకు చేపట్టబోయే మానవహారం వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. అనంతరం జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. కొద్ది నెలలుగా ప్రజాప్రతినిధులు, అధికారులు శంకర్ విలాస్ బ్రిడ్జి ని లాడ్జ్ సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు ఒక ఐకానిక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని గొప్పలు చెప్పారని
గుర్తు చేశారు. కానీ దానిని కుదించి అరండల్పేట 9వ లైన్ నుండి ఏసీ కాలేజ్ వరకు కేవలం 930 మీటర్లు మాత్రమే నిర్మాణం చేస్తామని, ప్రస్తుతం ఆర్యూబీ కూడా సాధ్యం కాదని జిల్లా కలెక్టర్ ప్రకటించారని తెలిపారు. దానివలన నగర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. వెంటనే అధిక నిధులు సమకూర్చి శంకర్ విలాస్ బ్రిడ్జి పొడవు పెంచి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నళినీకాంత్, మస్తాన్ వలి, సదాశివరావు, వెంకట్రావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఫ్లైఓవర్ కట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే మీరు ప్రకటన చేశారో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్న 100 సంవత్సరాల పాటు ప్రజల అవసరాలని, భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తామని చెప్పారు. ఆ ఫ్లైఓవర్ని తీసుకురండి, దానికి కావాల్సిన నిధులు సేకరించండి. ఈ షార్ట్ కట్ మెథడ్లో కట్టేటువంటి ఫ్లైఓవర్ వలన ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. పైగా ఈ ప్రతిపాదనలో ఆర్యూబీ లేదని చెప్పి స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు. సో ఆర్యూబీ లేకుండా ఫ్లైఓవర్ కడితే గుంటూరు నగరం 1 టౌన్ 2 టౌన్ మొండెం మిగిలిపోయినట్టు రెండుగా ముక్కలైపోతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగేంత కాలం 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. మొత్తం ఆర్థికంగా సంక్షోభంలో కూలిపోయేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఏదో సాధించినట్టుగా కేవలం 98 కోట్లు తీసుకొచ్చి ఒక చిన్న బ్రిడ్జి కట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే నిర్ణయంతో ఉన్నారు. ఇది మళ్ళీ కట్టేది కాదు. 100 సంవత్సరాల వరకు ఉండే ఈ బ్రిడ్జిని మరి ఏదో తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మనం ఏమైతే ఊహించుకున్నామో అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి హిందూ కాలేజీ వరకు ఒక అద్భుతమైన ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి ప్రజలు ఊహించుకుంటారు. కానీ ఊహలకు తగినట్టుగా లేకుండా ఏదో ఒక చిన్న బ్రిడ్జి మేము పూర్తి చేశాము అని అన్నట్టుగా కాకుండా ఆ బ్రిడ్జిని నిర్మించేంత వరకు కూడా మనం పోరాడదాం. పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరను వెంటనే తగ్గించాలని సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మల్లాలింగం భవన్ నుండి భగత్ సింగ్ విగ్రహం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట భగత్ సింగ్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ప్రజలపై భారం వేయటం సరైన విధానం కాదని అన్నారు. వెంటనే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటా పోతా ఉన్నాడు. గ్యాస్ సంబంధించి కూడా అదుపు లేకుండా ఓ పక్క ఇంధన కంపెనీలు ఏదైతే బ్యారెల్ రేటు ముడి సరుకు ధరలు తగ్గినప్పటికీ మరి రేట్లు తగ్గించే ఆలోచన లేకుండా ఆ పెంచిన రేట్లనే కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి పెంచిన 50 రూపాయలే కాకుండా గతంలో ఏదైతే సిలిండర్, గ్యాస్ అన్నీ కూడా పెంచారో మరి ఇంధన ధరలు తగ్గించిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఈ 11 సంవత్సరాల్లో ప్రజాకంటక పరిపాలనిస్తానని మరి ఆ హామీలు, వివిధ రకాలైన హామీలు ఇచ్చిన మోడీ గారు అవన్నీ కూడా మర్చిపోయి అదాని అమ్మానానికి మరి కూడగట్టే పద్ధతి తప్ప రెండో ఆలోచన లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. టీవీ, సినిమా, వెబ్ సిరీస్, టెక్నాలజీ ఎంత అభివృద్ధి సాధించినా అన్నిటికీ మూలం రంగస్థలం అన్నది నిజం. అది అనంతమైంది, అజరామరమైందని ప్రముఖ సినీ నటులు అజయ్ ఘోష్ చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం 3వ రోజు జరిగే కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళానిలయం అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక మార్పుని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ నాటికలను ఆహ్వానించి మార్పు తీసుకొచ్చే నాటకాల రచనలను ప్రోత్సహిస్తారు, నటీనటులను ప్రోత్సహిస్తారు. వాళ్ళకి ఇతోధికంగా బహుమతులు కానీ ఖర్చులు కానీ ఇట్లా తీర్చి ఒక 22 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈ రోజున నేను చూడడానికి అందరూ మేమంతా మిత్రులం కాబట్టి వచ్చానంటే వాళ్ళంతా ఒక్కొక్క గెస్ట్గా అతిథిగా అంటున్నారు. కానీ నేను ఒక ప్రేక్షకుడిగా వచ్చాను చూడాలని. ఎందుకంటే నాటక రంగం అజరామరమైంది, మరణం లేనిది, అసలు దానికి తిరుగులేదు. ఎన్ని టీవీ సీరియల్స్, ఎన్ని వెబ్ సీరియల్స్, ఎన్ని సినిమాలు, ఎంత టెక్నికల్గా ఎంత పెరిగినా కానీ అసలు ఎప్పటికీ మరణం లేనిది నాటకం. మోడీ దుష్ట పాలన నుండి దేశాన్ని కాపాడుదాం, మత మారణ హోమాలు వద్దు, మత సామరస్యమే ముద్దు అంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ దుష్ట పాలనను ఎండగట్టేందుకు భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వరకు సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమం చేస్తున్నామని నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇస్తామన్న హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఏప్రిల్ 14న జరగబోయే ముగింపు కార్యక్రమంలో పలువురు జాతీయ నేతలు పాల్గొంటారని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. మరి అన్నీ కూడా వస్తువులు ఈ రోజున తినడానికి మరి సాధ్యం కాని రేట్లు అన్నీ కూడా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ నెల 14వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ముగించబోతా ఉన్నాం. ఈ ముగింపు కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లాగే జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు, అట్లాగే పెద్ద నాయకులందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ నగరంలో అప్పటి వరకు కూడా ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి అంబేద్కర్ గారి జయంతి 14వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ముగింపు చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలంతా కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. చిలకలూరిపేట పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రత్తిపాటి గార్డెన్స్ లో గ్రీవెన్స్ నిర్వహించారు. నియోజకవర్గం నుండి ప్రజలు ఆయా ప్రాంతాల్లో నెలకొని ఉన్న సమస్యల అర్జీలతో పోటెత్తారు. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ అరుణ్ బాబుతో పాటు పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా పాల్గొని ప్రజల సమస్యలు విని అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే వారి సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.